మన జీవితం ఒక రైలు ప్రయాణంలా ఉంటుంది. కొంతమంది మన స్టేషన్ల దగ్గర చేరుతారు. మరికొంతమంది మన దారిలోనే అడ్డంకులవుతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి ప్రయాణం మంచి ప్రయాణం కావాలంటే రాక్షసులతో కాదు, రావణులను తప్పించడం నేర్చుకోవాలి. మనం జీవితాంతం ప్రశాంతంగా ఉండాలంటే 3 రకాల మనుషులకు దూరంగా ఉండాలి. వారెవరో, వాళ్ళ మనస్తత్వాలేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అందులో మొదటి రకం స్వార్థపరులు. స్వార్థంతో బంధం లేదు. ఇలాంటి వాళ్ళు మీతో కాదు, మీ దగ్గర ఉన్నదాంతో ఉంటారు. వాళ్ళ క్లిష్టమైన సమయానికి మీరు ప్రియమైన వ్యక్తి. వాళ్లకు అవసరం లేనప్పుడు మీరు భారం. మీ బాధల్లో వాళ్లకు ఆసక్తి ఉండదు. మీ విషయాల్లో మాత్రం హాజరవుతారు. అర్థం చేసుకోండి, అది బంధం కాదు, వ్యాపారం. ఇక రెండో రకం అహంకారులు. అహం ఉన్న చోట స్నేహం లేదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎప్పుడూ సరిగ్గానే ఉంటారు. మీరెప్పుడూ తప్పే చేస్తారు. తమ అహాన్ని గద్దెపై కూర్చోబెట్టి మీ ప్రేమని కింద మోపి తినిపెట్టాలనుకునే వాళ్లే వీళ్ళు. సారీ అనడం వీళ్లకు ఓ ఓడిపోయిన యుద్ధంలా, పరాభవంలా ఉంటుంది. అలాంటి సంబంధాల్లో మీరు ఎప్పుడూ తప్పుల పుట్టలే. ఇక మూడో రకం ఈర్ష్యాపరులు. ఇవాళ నవ్వుతారు, రేపు అసూయపడతారు. వాళ్ళు మీతో నవ్వుతూ మాట్లాడతారు, కానీ మీ విజయాలపై వాళ్ళ మనసు మండుతుంది. మీ వృద్ధి వాళ్లకు ఓ హెచ్చరికలా అనిపిస్తుంది. మీరు ముందుకు వెళ్తే వాళ్ళు వెనకబడ్డారని. ఇలాంటి వారిని మీరు గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళు ముఖంలో ముద్దులవుతారు, కానీ మనసులో విషం ఉంటుంది. ఇక చివరగా, జీవితంలో ప్రతి సంబంధం విలువైనది కాదు. నమ్మకంగా ఉండే బంధాల వల్లే జీవితానికి విలువ వస్తుంది. నిన్ను నీలా నమ్మేవాళ్ళు, నీ వెన్నులో నీడలా ఉండేవాళ్ళు, వారే నిజమైన మనుషులు. అటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకోండి. ఇతరుల ముసుగుల్ని చూసి మోసపోవద్దు. ఈ 3 రకాల టాక్సిక్ మనుషుల నుండి మీ జీవితాన్ని కాపాడుకోండి. మీ శాంతిని నిలుపుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అనుభవం కామెంట్లో తెలపండి, లేదా ఐ అగ్రీ విత్ యూ అని కామెంట్ చేయండి.